హాయ్ అండి. వెల్కమ్ టు వడ్డిస్ డైరీ. ఎలాగున్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజైతే ఈవినింగ్ అయితే నేను సామాన్లు అవి కడిగి ఉంచానండి. అవైతే సర్దుకుంటున్నాను. స్కూల్ నుంచి వచ్చాక మళ్ళీ క్యారేజీలు అవి ఉంటాయి కాబట్టి నేను ఇవైతే సర్దేసుకుంటున్నాను, కడిగిన సామాన్లన్నీ. ఇలా సర్దేసుకుంటే మనకి మళ్ళీ వచ్చిన తర్వాత క్యారేజీలు అవి కడుక్కోవడానికి మళ్ళీ పెట్టుకోవడానికి మాట ఈజీగా ఉంటుంది. అందుకని ఇంకా గ్లాసులు అన్నీ సపరేట్గా సర్దేసుకుంటున్నాను. ఈరోజు అయితే నేను పాలకొల్లు ఫ్రైడే మార్కెట్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళానండి. అక్కడైతే మనకి బట్టలు చవక అన్నారని వెళ్తే అక్కడ ఏం చవక ఏం లేవు, కాస్ట్గానే ఉన్నాయి. ఎందుకంటే అవి మనం అమ్ముకోవడానికైతే రీజనబుల్గా ఉంటుంది. అవి కట్టల లెక్క తీసుకోవడానికైతే బాగుంటుందండి. నార్మల్గా అయితే మనకి విడిగా ఏదో ఒక్కొక్క బాక్సుల్లో ఉన్న శారీ అయితే అమ్ముతున్నారు తప్ప నార్మల్ శారీస్ అన్నీ మనం 6 శారీస్ కలిపి తీసుకోమంటున్నారు. నాకైతే పెద్ద రీజనబుల్ అయితే అనిపించలేదు. సో ఇంకో వచ్చేసి అయినప్పటికీ ఇంకా ఈవినింగ్ అయింది. ఇంకా వాళ్ళ పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంకి అంట్లు కడగాలి కదా అని ఇంకా ఇవ్వండి సామాన్లు అయితే స్పీడ్గా కడిగేస్తున్నాను. ఇంత స్పీడ్గా అయితే కడగలేండి, ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టడం వల్ల మనకి స్పీడ్గా అనిపిస్తుంది. కానీ చేసే పని కూడా నేను స్పీడ్గానే చేసుకుంటాను, స్లోగా అయితే చేయను. అందుకని ఇంకా ఇవ్వండి మార్నింగ్ తిన్న టిఫిన్ అన్నీ అలాగే ఉంచేసి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి ఇప్పుడు రావడం వల్ల ఇంక ఇవన్నీ బట్టలు చేంజ్ చేసేసి ఇంకా అన్నీ సామాన్లన్నీ కడిగేసుకుంటున్నాను. విమ్ జెల్ అయితే కొంచెం వేసుకుంటే మనకి కొంచెం తొందరగా అయినట్టు అనిపిస్తుంది. అందులో వేసేసి ఇంకా మిగతా ఎక్కడెక్కడ సర్దేసుకున్నాను అనమాట. వాళ్ళు వచ్చేటానికి అయితే కిచెన్ టాప్ అయితే నీట్గా ఉంచుకున్నాను. మార్నింగ్ అయితే నేను కాకరకాయ ఫ్రై చేశానండి. ఇంకా అవన్నీ అలా ఉంచి బయటకు వచ్చానమాట కాసేపు. వెదర్ కూల్గా ఉంది కదా అని ఇంకా చాలా బాగుందని ఇంకా వెదర్ తీసానమాట. బట్టలు అవి ఉంటే తీసేసి ఇలా కాసేపు వీడియో తీసుకున్నాను, చల్లగా ఉంటుంది కదా అని. ఇంకా మళ్ళీ వాళ్ళు వచ్చే టైంకి నేను పైనాపిల్ అవి కట్ చేసి కూరకి అంతా సిద్ధం చేసేసుకుంటున్నాను. ఇంకా ఇదిగోండి పైనాపిల్ కట్ చేసి ముక్కలుగా కోసి ఒక బాక్స్లో స్టోర్ చేసేసాను. అలాగే ఎగ్స్ వండుతాము అని ఎగ్స్ కూడా తీసి ఉడకబెట్టి మిగతా ఎగ్స్ ఉంటాయి కదా అవైతే కడిగేసుకుంటున్నాను. మళ్ళీ పగలబెట్టినప్పుడు పలగా మనం కడగాలి కదా అని ముందుగానే కడిగేసి పక్కన పెట్టేసుకొని ఉంచుకున్నానంటే కొంచెం పని అన్నది మనకి తొందరగా అవుతుంది కదా అని ఇంక ఇలా ఎగ్స్ అన్నవి కడిగేస్తున్నాను. ఓ పక్కనేమో మీ గ్రైండర్ వేసేసాను. ఇలా కొంచెం ముందుగా అన్ని పనులు రెడీ చేసుకొని ఉంచుకుంటే వాళ్ళు చూడడానికి మనకి కంగారు అన్నది ఉండదు. ఇంకా కోడికి ఎగ్స్ మీద చిరాకుగా ఉంటాయి కదా, అవి కూడా బాగా క్లీన్ చేసేసి పెట్టేసుకున్నామంటే మా పిల్లలు ఎప్పుడైనా ఆమ్లెట్ వేసుకున్నా వాళ్ళకి చిరాకుగా అనిపించదు. అందుకని నేను ఇంకా ఇలా కడిగేసుకుని ఒక పక్కన అయితే పెట్టేస్తాను. అంతేనండి ఈరోజు వీడియో. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.